ఎన్నికల సమయం లోపల అశోక్ నగర్ క్యాంపస్, దిల్సుఖ్ నగర్, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా కేంద్రాల్లో రెవెన్యూ డివిజన్ల లోపల చదువుకుంటున్నటువంటి నిరుద్యోగ సమాజం వాళ్ళ కుర్చీలను పక్కన పెట్టి ఈ మనుషుని కుర్చీ మీద కూర్చోబెట్టడానికి తిరిగినటువంటి ప్రతి నిరుద్యోగ విద్యార్థికి భవిష్యత్తు లోపల ఈ కుర్చీని తప్పనిసరిగా దించాలి అనేటువంటి కసితో రాష్ట్రం నలుమూలల నుండి ఈ ధర్నా చౌకకు వచ్చినటువంటి ప్రతి నిరుద్యోగ సోదరునికి, అదేవిధంగా సోదరి మనకి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మా మీడియా మిత్రులకు. అదేవిధంగా ఇంతకుముందు మన రాజేష్ అని ఒక మాట అన్నారు, ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని చెప్పేసి. కాబట్టి ఇంత పెద్ద సభ జరుగుతా ఉన్నది. అనుముల ఇంటెలిజెన్స్ మిత్రులందరూ కూడా నేను ఈ సభా వేదిక నుంచి మాట్లాడతానని చెప్తా ఉన్నాను. మార్క్ ట్వెయిన్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఒక మాట మాట్లాడింది. ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ ద సైజ్ ఆఫ్ ద డాగ్ ఇన్ ద ఫైట్, ఇట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఫైట్ ఇన్ ద డాగ్ అని చెప్పేసి మార్క్ ట్వెయిన్ అని చెప్పేసి చెప్పింది. ఇక్కడికి వచ్చినటువంటి అనుమల ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మిత్రులందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, వచ్చినటువంటి 1000 మంది ఒక్కొక్కరు 1000 మందితో సమానంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ధర్నా చౌకలో ఉన్నారు. కాబట్టి మీరు రేపు అనుముల ఇంటెలిజెన్స్ అనుముల గారికి రిపోర్టు తయారు చేసి ఇస్తారు కదా, ఆ రిపోర్టు లోపల చాలా క్రిస్టల్ క్లియర్ గా మీరు మెన్షన్ చేయండి. ధర్నా చౌకకు వచ్చింది 1500 మంది 1000 మంది కాదు, 1,00,000 మందితో సమానమైనటువంటి వ్యక్తులు ధర్నా చౌకకు వచ్చిరు అని చెప్పేసి దయచేసి మీరు అనుములకు మీ రిపోర్టుని ఇంటెలిజెన్స్ రూపం లోపల ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఈ కాంటెక్స్ట్ లోపల ఎక్కువ టైం తీసుకోవాలి, ఎందుకంటే మాట్లాడవలసిన ఇంకా ఉన్నారు కాబట్టి 2 రకాల అంశాలు చాలా స్పష్టంగా ఇప్పటి నుంచి మనమందరం పాటించాలి. మొట్టమొదటిది, ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన అంశాలపైన మనం ప్రెషర్ చేయడం. రెండవది, మన వైపు నుండి తప్పనిసరిగా డెడికేషన్ తో, డిటర్మినేషన్ తో, జీతో, ఇంథూజియాజంతో మనం నిలబడి కలబడి కొట్లాడాల్సిన అంశాలపైన ఫోకస్ చేయాలి. మరి ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేయాలి అంటే, ఆల్రెడీ ఇక్కడ పెట్టారు మిత్రులు 20,000 పోస్టులతో భారీ నోటిఫికేషన్ కానిస్టేబుల్ ఎస్ఐ ఇవ్వాలి అని చెప్పేసి, 046 తొలగించాలి అని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ వద్దు, ఒకేసారి 2 లక్షల ఉద్యోగాల ముద్దు అని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇంజనీరింగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్అప్ చేయాలి అని చెప్పేసి. మరి ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాల క్రితం మేనిఫెస్టో లోపల మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పేసి మనకు మాయ మాటలు చెప్పి ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. మరి జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని చెప్పేసి అంటే, మన నీతి ఆయోగ్ మీటింగ్ లోపల మన గుంపులేసి వెళ్ళి ఏమన్నారు, నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి వారికి ఏం చెప్పారు, ఆల్రెడీ 1,60,000 వేకెన్సీస్ ని ఇచ్చేసాం, 1,00,000 ప్రైవేట్ రంగం లోపల ఉద్యోగాలు కల్పించడం, 60,000 ప్రభుత్వ రంగం లోపల మీకు ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళినా 60,000. అసలు ప్రపంచంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక కొత్త పంట ఈ ముఖ్యమంత్రి పాటిస్తున్నాడు. 1000 వేకెన్సీస్, 500 వేకెన్సీస్ ఇద్దామని మా మిత్రుడు చెప్పారు సోదరులు. ఎక్కడో ఆలు కడితే మన దొడ్లో పెట్టేసుకొని ఇది మాకే ఇది మాది అని చెప్పేసి సంస్కృతి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం లోపల ఇప్పటి వరకు జరగలేదు, అసలు ఈ దేశంలోనే జరగలేదు. నాకు తెలిసి మొన్న పంచాయతీ సెక్రటరీ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. గతం లోపల ఎవరైతే విఆర్ఓలకు సంబంధించి రెవెన్యూ సిస్టమ్ లో అబాలిష్ చేసినప్పుడు ఆ పోస్టులను వేరే డిపార్ట్మెంట్ లోపల అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మన గ్రామ పాలన ఆఫీసర్ అనేటువంటి పేరుతోని సిసిఎల్ఏ వాళ్ళు ఒక పరీక్ష పెట్టారు. ఆ పరీక్షకు ఒక 5,500 6,000 మంది ఆల్రెడీ విఆర్ఓలు అప్లై చేసుకున్నారు. పరీక్ష రాస్తే 3,500 మంది క్వాలిఫై అయ్యారు. మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగులు విఆర్ఓ ఉద్యోగులు వాళ్లకు కూడా రవీంద్ర భారతిలోనే ఎల్బీ స్టేడియంలోనే పెద్ద మీటింగ్ పెట్టి మేము 3,500 వేకెన్సీస్ ఉద్యోగాలు ఇచ్చినాం అని 63,500 లెక్క చెప్పారు మిత్రులారా. మీ అందరికీ 63,500
మరి ఈ ప్రభుత్వం వాస్తవానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? గత ప్రభుత్వం 5,100 టీచర్ పోస్టులు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఇంకొక 5,800 కొత్తగా కలిపి 11,000 వేకెన్సీ ఇస్తే జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. హెల్త్ డిపార్ట్మెంట్ లోపల ఒక 4,800 సుమారుగా 5,000. అంటే ఈ ప్రభుత్వ ఆస్పిరేషన్స్, ఈ ప్రభుత్వం రావడానికి బస్సు యాత్ర చేసేటువంటి నిరుద్యోగుల యొక్క ఆస్పిరేషన్స్ కు మీరు వాళ్ళ ఆస్పిరేషన్ ఫుల్ఫిల్ చేయడం కోసం మీకు 40 నిమిషాల టైం కూడా మీకు ఉండదు. దిస్ ఇస్ వెరీ షేమ్. ఎంత షేమ్ అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన నిరుద్యోగ సమాజాన్ని కంప్లీట్ గా భ్రష్టు వస్తు పట్టించలే కాదు, ఈ రాష్ట్రం యొక్క మంచితనాన్ని, ఈ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీని దేశవ్యాప్తంగా కంప్లీట్ గా కించపరిచేటువంటి విధంగా బిహేవ్ చేస్తా ఉన్నారు. అలా చరిత్ర వెలవడం కాదు, జాగ్రఫీ వెలవడం కాదు, అతనికి మీరన్న ఏది కూడా వెలవదు, ఇంగ్లీషు రాదు, అసలు ఏది రాదు. నిన్న కావచ్చు, నాకు తెలుసు, నిన్న బనకచెర్ల పైన ఒక రివ్యూ మీటింగ్ పెట్టిండు. బనకచెర్ల ప్రకాశంలో ఉంటుందా అంటే ప్రకాశంలో ఉంటుంది అంటుండు. దేవాదుల ప్రాజెక్ట్ ఈజ్ ఇట్ కమ్ అండర్ గోదావరి బేసిన్? నల్లమల ఫారెస్ట్ రాయలసీమ కిందకి వస్తాయని అడుగుతుండు ప్రశ్న. నువ్వు నల్లమల పిలిపిటావు కదా, మరి నల్లమల ఎక్కడికి వస్తావు? నీకు తెలియకపోతే నువ్వు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇక్కడ మాకు జనార్దన్ ఉన్నారు, ఇక్కడికి రా. నీకు జాగ్రఫీ చెప్తాడు, హిస్టరీ చెప్తాడు, ఇంగ్లీష్ చెప్తాడు, పాలిటీ చెప్తాడు, అన్ని కూడా నీకు చెప్తాడు. సో దయచేసి నేను ఒకటే అడుగుతా ఉన్నా, జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో, ఏదో మొక్కుబడిగా ఇచ్చినామంటే ఇచ్చినాం అనే విధంగా కాకుండా చాలా క్రిస్టల్ క్లియర్ గా ఏ రకానికి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీ నంబర్, నోటిఫికేషన్ ఏ నెల లోపల ఏ డేటులో ఇస్తారు, పరీక్ష ఏ నెల లోపల ఏ డేటులో పెడతారు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఏ డేటులో ఇస్తారు, ఏ నెల లోపల ఇస్తారు, క్రిస్టల్ క్లియర్ గా మీ వైపు నుంచి తప్పనిసరిగా రావాలి. నెంబర్ 1, జాబ్ క్యాలెండర్లు జాబులు రావడమే మాత్రమే కాదు, గతం లోపల నేను చెప్పాను, కోర్టు మొక్కు ఎక్కినటువంటి జాబ్ క్యాలెండర్ తప్పనిసరిగా మాకు రావాలి, నోటిఫికేషన్లు రావాలి అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీడియా పక్షాన ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సిలబస్ అని చెప్పేసి ఒక వేషం వేసారు మన రీసెంట్ గా. ఏదో పేపర్ వచ్చింది, మరి టీఎస్ఏ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఒక కమిటీ వేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. దానిపైన ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ మళ్ళీ ఏ పేపర్ లోపల రాయలేదు. మీరు ఇచ్చినటువంటి సిలబస్ లోపల రిపీటెడ్ గా కాంపోనెంట్స్ ఉంటా ఉంటాయి. పేపర్ 1 లో ఉన్నది 2 లో ఉంటుంది, 3 లో ఉంటుంది, 4 లో ఉంటుంది. దయచేసి ఈ పేపర్ ఏదైతే ఉందో, ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో చాలా రిపీటెడ్ గా లేకుండా మీరు సిలబస్ ని మెన్షన్ చేయండి. నెంబర్ 3 చాలా ఇంపార్టెంట్. మన రీసెంట్ గా 5వ తారీఖున అయినటువంటి క్యాబినెట్ సెషన్ కు ముందు ఒక వార్త, ఒక చర్చ చాలా బలంగా బయటకు వచ్చింది. ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు సూపర్ యాన్యుయేషన్ ఏజ్ పెంచుతున్నాము అని చెప్పేసి, పదవి విరమణ వయసు పెంచబోతున్నాం అని చెప్పేసి, గత ప్రభుత్వం 58 సంవత్సరాలు ఉన్నటువంటి పదవి విరమణ వయసులో 61 సంవత్సరాలు చేసింది. మరి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక, పిఆర్సీలు చక్కగా ఇవ్వలేక, వాళ్ళకి బియ్యాలు ఇవ్వలేక మళ్ళీ పదవి వయస్సును పెంచుతాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి పదవి వయస్సును పెంచితే, పదవి విరమణ వయస్సును పెంచితే నష్టపోయేది ఎవరు నష్టపోయేది? మరి ఈ రాష్ట్రం లోపల టీజీపీఎస్సీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దగ్గర అప్లై చేసుకున్నటువంటి నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలు. 40 లక్షలు అంటే కేవలం 40 లక్షలు మాత్రమే కాదు, 40 లక్షల కుటుంబాలు. మరి ఈ 40 లక్షల కుటుంబాల